వెరీ గుడ్ మార్నింగ్ గైస్, సారీ ఫర్ ద డిలే. సో ఓపెనింగ్ ఎక్కడ అవుతుంది నిన్నటి లో దగ్గర. సో నిన్నటి లో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు ఇంపార్టెంట్ అంటే నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎస్టర్డే, ప్రీవియస్ 2 days కూడా ఆ లెవెల్ దగ్గరే మార్కెట్ అనేది బౌన్స్ అయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. అండ్ దెన్ నెక్స్ట్ డే 10th December కూడా బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. అండ్ ఈవెన్ నిన్న కూడా మార్కెట్ అక్కడి నుంచి అగ్రెసివ్ గా బౌన్స్ అయింది. ఈ రోజు కూడా మార్కెట్ అక్కడే సపోర్ట్ తీసుకుంటుంది, ఇండికేటింగ్ దట్ దేర్ ఇస్ ఎ స్ట్రాంగ్ బయింగ్ జోన్ దేర్. ఎంటైర్ జోన్ అనేది వీ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ డిమాండ్ జోన్. ఓకే, ఈ రోజు లోతో పాటు వీ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ డిమాండ్ జోన్. ఇక్కడ నుంచి అయినా బ్రేక్అవుట్ అయితే, ఇఫ్ నాట్ టుడే ఫర్ కమింగ్ డేస్, ఆ లెవెల్ ఇంపార్టెంట్. సో అసెండింగ్ లెవెల్స్ లో మార్కెట్ నిన్నటి హై అనేది ఇక్కడ ఉంది కదా బ్యాంక్ నిఫ్టీలో. ఇన్ కేస్ మార్కెట్ పైకి వెళ్తే ఈ లెవెల్ దగ్గర నుంచి క్రాష్ వచ్చింది, ఈ లెవెల్ ఇంపార్టెంట్. అక్కడి నుంచి మళ్ళీ రెసిస్టెన్స్ వస్తుందా, ఇది లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందో చూడాలి. నెక్స్ట్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఇప్పుడు సిపిఆర్ ఇంపార్టెంట్ లెవెల్ అండ్ R3 క్యాంబ్రీలో కూడా ఉంది. సో అక్కడ నుంచి ఏమైనా రిజెక్షన్ చూపిస్తే బ్యాంక్ నిఫ్టీలో షార్ట్ వెళ్దాము. నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే ప్రీవియస్ సెషన్ హై అండ్ లో అయితే మార్క్ చేసుకుందాము. హై అంతే ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఇట్ ఈస్ ద హై అంతే అకార్డింగ్ టు ఎస్టర్డే. బట్ ఇక్కడ మనకి సప్లై జోన్ ఉంది. మార్కెట్ ఈ జోన్ దగ్గర నుంచి అగ్రెసివ్ గా క్రాష్ అనేది వచ్చింది కదా నిఫ్టీ. సో దిస్ లెవెల్ విల్ బి ద సప్లై జోన్. సో ఒక డౌట్ ఏంటంటే, ఒకరు అడిగారు జోన్స్ ఎలా మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ గా అని చెప్పి. సో దానికోసం చెప్తున్నాను. జోన్స్ అనేవి నార్మల్ గా లైన్ కంటే జోన్ అనేది ఇంపార్టెంట్. అంటే లైన్ అంటే ఎగ్జాక్ట్ గా మార్కెట్ సైన్స్ కాదు కదా, మార్కెట్ ఈజ్ రాకెట్ సైన్స్ ఏం కాదు. ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్కి వెళ్ళిందంటే అక్కడి నుంచి రివర్స్ అవ్వాలని. సో అందుకే జోన్స్ అనేవి కనిపెట్టారు అనమాట. సో ఎంటైర్ జోన్ దగ్గర బయింగ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంటది కాబట్టి ఆ జోన్ కూడా ఇంపార్టెంటే. కానీ ఇక్కడ మనకి ఈ జోన్ ఎలా మార్క్ చేసుకోవాలంటే, నేను ఎలా మార్క్ చేసుకున్నాను, ఐ డోంట్ అబౌట్ అదర్స్, బట్ నేనైతే ఎలా మార్క్ చేసుకున్నాను అంటే, జోన్ ని హై ఉంటది కదా, హై దగ్గర నుంచి క్యాండిల్ క్లోజ్, ఆ హై దగ్గరలో క్యాండిల్ క్లోజ్ ఓపెనింగ్ దగ్గర వరకు మార్క్ చేసుకుంటాను. ఓకే, ఫర్ సపోజ్ ఈ జోన్ ఇక్కడ ఎగ్జాక్ట్ గా అక్కడ ఎందుకు మార్క్ చేసుకున్నాను అంటే, ఇక్కడ హై ఉంది, హైతో పాటు ఏమన్నా దగ్గరలో క్యాండిల్ క్లోజ్ ఉంటే అప్పుడు అక్కడ వరకు మార్క్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి 11:45 కి క్యాండిల్ క్లోజ్ ఉంది ఆ జోన్ దగ్గర. సో అందుకే ఇక్కడ వరకు క్యాండిల్ క్లోజ్ వరకు, రెడ్ క్యాండిల్ క్లోజ్ వరకు మార్క్ చేసుకున్నాను పైనుంచి. ఓకే, లేదు మార్కెట్ ఫర్ సపోజ్ నిన్న సప్లై జోన్ అనుకుందాము. నిన్న ఎలా మార్క్ చేసుకోవాలంటే, నిన్నటి జోన్ ఇక్కడ హై ఉంది కదా, హై దగ్గర నుంచి క్యాండిల్ క్లోజ్ వరకు, అంటే అది రెడ్ క్యాండిల్ సప్లై జోన్ కాబట్టి రెడ్ క్యాండిల్ క్లోజ్ వరకు మార్క్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద సప్లై జోన్. అంటే ప్రీవియస్ సెషన్ ఏం లేకపోతే జోన్ ఎలా మార్క్ చేసుకోవాలంటే ఇలా ఇక్కడ వరకు మార్క్ చేసుకుంటాను. ఓకే, ఇంకా పెద్దది మార్క్ చేసుకోవడం డజంట్ మేక్ ఏ సెన్స్. ఎందుకంటే మనకి 2 reasons. ఒకటి, ఇక్కడ ఎంట్రీ తీసుకొని మార్కెట్ ఇదంతా సప్లై జోన్ కింద మార్క్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఈ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ లో కొంచెం మంది ఇలా కూడా మార్క్ చేసుకుంటారు. జోన్స్ అనేవి పెద్దగా మార్క్ చేసుకుంటారు, ఎందుకంటే ప్రీవియస్ 10th December కూడా అక్కడి నుంచి రివర్స్ అయింది, 11th December కూడా అక్కడే రివర్స్ అయింది అని చెప్పి. కానీ అది స్వింగ్ ట్రేడర్స్ కి పనికి వస్తుంది, ఎందుకంటే మనం ఎంట్రీ పాయింట్ ఏమో అక్కడ తీసుకొని స్టాప్ లాస్ మళ్ళీ సప్లై జోన్ పైన పెట్టుకుంటే కొంచెం బిగ్గర్ స్టాప్ లాస్ అయిపోతుంది. సో నేనైతే కన్సిడర్ చేసేది ఓన్లీ హై దగ్గర నుంచి ఏమన్నా రీసెంట్ క్లోజ్ ఉంటే, క్యాండిల్ క్లోజ్ ఉంటది కదా, అక్కడ వరకు మార్క్ చేసుకుంటాను. ఓకే, సో దిస్ ఈస్ ద సప్లై జోన్ ఫర్ మీ. కానీ సప్లై జోన్ లో మరి అలాంటప్పుడు మళ్ళీ రిస్క్ రివార్డ్ కూడా చూసుకోవాలి. ఇక్కడ నుంచే రివర్స్ అయిపోయింది అనుకోండి మార్కెట్, సప్లై జోన్ పైన పెట్టుకుంటే స్టాప్ లాస్ పెద్దది అయిపోద్ది. అలాంటప్పుడు క్యాండిల్ పైన అన్న పెట్టుకోవచ్చు, లేదంటే హాఫ్ ఆఫ్ ద సప్లై జోన్ దగ్గరకు వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఏమో సప్లై జోన్ పైన పెట్టుకోవచ్చు. అది రిస్క్ రివార్డ్ టెక్నిక్, అది ఎక్కువ లూజ్ అవ్వకుండా ఉండడానికి. ఓకే, సో అది సప్లై జోన్ ఆన్ ద డేట్ ఆఫ్ 9th December. అది కూడా బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ సప్లై జోన్ ఇక్కడ ఉంది. సో మరి ఇక్కడ సప్లై జోన్ ఎలా మార్క్ చేసుకోవాలంటే, సేమ్ ఇప్పుడు చెప్పాను కదా, క్యాండిల్ క్లోజ్ వరకు, బాడీ క్లోజ్ వరకు ఎక్కడ ఉందో అక్కడ దాకా మార్క్ చేసుకోవచ్చు. లైక్ సో ఇక్కడ నుంచి జోన్ మరీ పెద్దది అయిపోతుంది అనుకోండి, అప్పుడు గ్రీన్ క్యాండిల్ లో వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఓకే, గ్రీన్ క్యాండిల్ బాడీ లో వరకు. ఓకే, అంటే ఇక్కడ ప్రీవియస్ బయర్స్ క్యాండిల్ ఉంది కదా, బయర్స్ క్యాండిల్ వరకు మార్క్ చేసుకోవచ్చు. మరి అంత పెద్ద జోన్ మార్క్ చేసుకున్నా సరే రిస్క్ రివార్డ్ మనకి ఫేవర్ గా ఉండదు. ఓకే, సో ఇక్కడ జోన్ అనేది ఇలా ఇక్కడ వరకు మార్క్ చేసుకోవచ్చు. రెడ్ క్యాండిల్ బాడీ క్లోజ్ వరకు మార్క్ చేసుకోవచ్చు, లేదంటే గ్రీన్ క్యాండిల్ వరకు అన్నా, గ్రీన్ క్యాండిల్ బాడీ ఉంది కదా అక్కడ వరకు అన్నా మార్క్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ద సప్లై జోన్స్. సో ఇప్పుడు మా బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ రిజెక్షన్ దగ్గర ఉంది, సెంట్రల్ పిఓడి దగ్గర ఉంది. అండ్ నిఫ్టీకి అయితే ఎటువంటి రిజెక్షన్ అయితే లేదు, కానీ సెకండ్ బార్ అనేది పిన్ బార్ ఫామ్ అయింది. కానీ 20 MA సపోర్ట్ కూడా ఉంది. ఎనీహౌ 20 MA అప్పుడే మనం జడ్జ్ చేయకూడదు, ఎప్పటి నుంచే సపోర్ట్ ఇచ్చేస్తుంది అంటే కాసేపు అయితే వెయిట్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీ అయితే రివర్స్ అవుతుంది, సిపిఆర్ దగ్గర నుంచి రివర్సల్. అండ్ బాడీ కూడా చూసుకుంటే టాప్ ఆఫ్ ద బాడీ దగ్గర నుంచే రివర్సల్ అవుతుంది. సో క్యాండిల్ అన్న రెడ్ క్లోజ్ అయితే అప్పుడు మేబీ విల్ థింక్ ఆఫ్ గోయింగ్ షార్ట్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ.
అండ్ ఇక్కడ R3 క్యామెరాలో ఉంది. ఈవెన్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు విల్ థింక్ ఆఫ్ గోయింగ్ లాంగ్, లేదంటే షార్ట్ ఎంట్రీ గురించి ప్లాన్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ క్యాండిల్ అనేది సిపిఆర్ ని ఆల్రెడీ బ్రేక్అవుట్ చేసింది. సో బ్రేక్అవుట్ చేసింది కదా, మరి లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు కదంటే లాంగ్ ఎంట్రీ లేదు, ఎందుకంటే ఇది పారాబాలిక్ బ్రేక్అవుట్. పారాబాలిక్ బ్రేక్అవుట్ ఏంటంటే ఏమన్నా జోన్ దగ్గర అగ్రెసివ్ గా మార్కెట్ పైకి వచ్చి బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఆ జోన్ దగ్గర ఇంపార్టెంట్ లైక్ ఫేక్ బ్రేక్అవుట్స్ లాంటివి అయినా జరగవచ్చు. ఓకే, నిఫ్టీ అయితే కొంచెం పారాబాలిక్ బ్రేక్అవుట్ కాదు. నిఫ్టీ సెకండ్ క్యాండిల్ అట్లీస్ట్ పాస్ చేసుకుంది, కలర్ ఆఫ్ ద క్యాండిల్ ఈస్ అట్లీస్ట్ రెడ్. సో నిఫ్టీ అయితే పారాబాలిక్ బ్రేక్అవుట్ కాదు, కానీ నిఫ్టీలో లాంగ్ వెళ్ళడానికి ఇమీడియట్ గా సప్లై జోన్ కూడా ఉంది. సో ఈ జోన్ దగ్గర చూస్తాను, ఐ విల్ లుక్ ఫర్ షార్ట్ ఎంట్రీ. ఈ జోన్ దగ్గర నుంచి రివర్స్ అవుతుందా, లేదు ఈ జోన్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్పుడు మార్కెట్ అనేది పైకి మూవ్ అవ్వచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ R3 క్యామెరా దగ్గర నుంచి ఏమైనా రిజెక్షన్ బార్ వస్తే దెన్ విల్ థింక్ ఆఫ్ గోయింగ్ షార్ట్. యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా ఈ క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వలేదు కాబట్టి డెసిషన్ తీసుకోకూడదు. ఈ క్యాండిల్ ఇన్స్టెడ్ గ్రీన్ రెడ్ క్లోజ్ అయితే అప్పుడు ప్లాన్ చేయొచ్చు. అంబుష్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే రిస్క్ రివార్డ్ అనేది మనకి రిస్క్ తక్కువ ఉంటుంది, రివార్డ్ ఎక్కువ ఉంటుంది ఈ ట్రేడ్ లో. సో చూద్దాం, క్యాండిల్ స్ట్రాంగ్ బేరిష్ పిన్ బార్ అండ్ R3 క్యాండిల్ దగ్గర కూడా ఉంది. 53,455 దగ్గర ట్రేడ్ అవుతుంది. 53,500 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ 53,500 కాల్ ఆప్షన్ ప్రెసెంట్ 633 దగ్గర రన్ అవుతుంది. ఈవెన్ నిఫ్టీ కూడా ఎక్స్పైరీ ఉంది ఈ రోజు, కానీ నిఫ్టీ జోన్ అయితే ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఓకే, 25,650 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, 25,700 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటాను. 25,700 కాల్ ఆప్షన్ నిఫ్టీ. సో రెండు కూడా వాచ్ లిస్ట్. ఓకే, వాట్ స్ట్రైట్ అవెల్ అంత తక్కువ ఉందా? సారీ 25,000 కాదు, 24,000 కదా, 24,700 కాల్ ఆప్షన్. సో ఈవెన్ అది కూడా పెట్టుకుందాంలేండి, ఎందుకంటే హెడ్జింగ్ అయినా క్యాపిటల్ బెనిఫిట్ వస్తే పనికి వస్తుంది. 25,000 కూడా పెట్టుకుంటున్నాను. ఓకే, ₹1 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ రివర్సల్ లాంటిది ఏమైనా ప్లాన్ జరిగితే అప్పుడు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. ప్రెసెంట్ అయితే వాచ్ లిస్ట్ లో పెట్టుకున్న స్క్రిప్ట్స్ అయితే ఇవి. సో స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ నుంచి రిజెక్షన్ లాంటిది ఏమైనా వస్తే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయిపోయింది. అలాగని చెప్పి ఇక్కడ లాంగ్ ఎంట్రీ వెళ్ళడం లేదు, ఎందుకంటే ఇది పారాబాలిక్ బ్రేక్అవుట్. నెక్స్ట్ రెసిస్టెన్స్ నిఫ్టీకి R3 క్యామెరాలో ఉంది, సప్లై జోన్ కూడా ఉంది. లైక్ ఈ ఎంటైర్ జోన్ అనేది ఇంపార్టెంట్ రిజెక్షన్ ఏరియా. 24,700 కాల్ ఆప్షన్ కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ పెట్టుకున్నాం కదా. ఇక్కడ మార్కెట్ ఈ జోన్ దగ్గర నుంచి రివర్స్ అయినా, లేదంటే R3 క్యామెరా దగ్గర నుంచి రివర్స్ అయినా 24,700 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను, ఎందుకంటే కొంచెం ఫార్ ఓటీఎం కాబట్టి. అండ్ ఓటీఎం కూడా ఎట్ ది మనీ చేస్తే లైక్ 650 చేస్తే కొంచెం అగ్రెసివ్ గా ఉండొచ్చు. సో ప్రెసెంట్ అయితే 24,700 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ పెట్టుకున్నాను. 53,500 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ పెట్టుకున్నాను. ఇక్కడైతే బ్రేక్అవుట్ అయింది, సిపిఆర్ బ్రేక్అవుట్, పారాబాలిక్ బ్రేక్అవుట్, కానీ ఇక్కడ ఈ లెవెల్ ఇంపార్టెంట్ రిజెక్షన్ అయింది కదా నిన్న లేట్ ఆఫ్టర్నూన్. సో ఈవెన్ ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి మార్కెట్ రిజెక్షన్ అయింది కాబట్టి ఎక్కడి నుంచి కూడా రావచ్చు. నిఫ్టీ అయితే ఇక్కడ R3 క్యామెరా దగ్గరికి వచ్చింది, కానీ ప్రాపర్ గా టచ్ అవ్వలేదు. బేరిష్ క్యాండిల్ టచ్ అయితే అప్పుడు షార్ట్ ఎంట్రీ అయినా ప్లాన్ చేద్దాము. లేదు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి ట్రాప్ చేస్తే మార్కెట్ కిందకి రావచ్చు, అప్పుడు ఈ జోన్ దగ్గర చూద్దాం ప్రైస్ యాక్షన్. ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ వస్తుందా, సెల్లింగ్ ప్రెజర్ వస్తుందా చూడాలి. లేదు నిఫ్టీ ఇంకా పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఎంటైర్ ఈ జోన్ ప్రీవియస్ సెషన్ హై అనేది ఇంపార్టెంట్ లెవెల్. సో వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్. నిఫ్టీ ఇక్కడ R3 క్యామెరా దగ్గర ఉంది, కానీ రిజెక్షన్ బార్ అయితే ఏం లేదు. రిజెక్షన్ కానీ డోజీ బార్ కానీ క్యాండిల్ క్లోజ్ అయితే ఇంకా 1 minute ఉంది, అప్పుడు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా రీసెంట్ స్వింగ్ ఉంది ఇక్కడ. సో మనకి డైలీ టైం ఫ్రేమ్ లో కాకుండా 5 minutes టైం ఫ్రేమ్ లో నేను మార్కెట్ ఇక్కడ కన్సోలేషన్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ గా అక్కడి నుంచి క్రాష్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ బార్. సో మార్కెట్ అందరూ కూడా లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తే వాళ్ళు కూడా ట్రాప్ అవ్వచ్చు. సో ఇది 24,700 కాల్ ఆప్షన్ 30 దగ్గర ట్రేడ్ అవుతుంది. హెడ్జింగ్ కి ఒక 100 క్వాంటిటీస్ బై చేస్తున్నాను. అండ్ 700 కాల్ ఆప్షన్ 30 దే ట్రేడ్ అవుతుంది కదా, అది ఒక 100 క్వాంటిటీస్ సెల్ చేస్తాను. స్టాప్ లాస్ ఇది 30 కదా, అంటే మనకి విన్ అవుతున్నప్పుడు ఎంత వస్తుంది, 30 వస్తుంది, అంటే 30 పాయింట్స్ వస్తున్నాయి.
సో ఇది 45 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. దానికి దీనికి ఒక 5 పాయింట్స్ డిఫరెన్స్ అయితే ఉంచుతున్నాను. సో 45 ఇస్ ద స్టాప్ లాస్. ప్రెసెంట్ అయితే 100 రూపీస్ అలా కాస్ట్లో ఉంది. ఈ ట్రేడ్లో రిస్క్ వచ్చి మనకి 1500 రిస్క్ ఉంది. అండ్ నిఫ్టీ ఈ లెవెల్ R3 క్యామెరాల పైన బ్రేక్అవుట్ అయితే మనకి స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ లైక్ ఈ స్వింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి బ్యాంక్ నిఫ్టీ కూడా కన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. కానీ డేలో వరకు వస్తే కొంచెం హై ప్రాబిలిటీ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు కూడా ఫాలో అవడానికి ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో చూద్దాం ఏమవుతుందో. సో 500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ రిజెక్ట్ అవుతుంది అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి R3 క్యామ్ల దగ్గర నుంచే రిజెక్షన్ అయితే వస్తుంది. టార్గెట్ జనరల్ గా ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే ఇన్ కేస్ ఆప్షన్ బయింగ్ లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తే 1:2 అన్న ప్లాన్ చేసుకోవచ్చు, లేదంటే S3 క్యామ్రీల వరకు తీసుకోవచ్చు. 1:2 అయితే ఇక్కడ స్టాప్ లాస్ ఒక లైక్ R3 క్యామ్రీల పైన పెట్టుకున్నాం ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి మనకు కొంచెం అడ్వాంటేజ్ వస్తుంది లేండి, పర్వాలేదు. మార్కెట్ కొంచెం సేపు సైడ్ వేస్ ఉంటే జనరల్ గా అయితే దీని పైన పెట్టుకోవచ్చు. లైక్ 18 పాయింట్స్ ఉంది కదా, 18 అంటే ఆల్మోస్ట్ 36 పాయింట్స్ వరకు వెయిట్ చేయొచ్చు, అంటే బాడీ లో వరకు వెయిట్ చేయొచ్చు 1:2 అయితే. లేదు స్ట్రాటజీ ప్రకారం అయితే R3 క్యామ్రీల నుంచి S3 క్యామ్రీల వరకు వెయిట్ చేయొచ్చు, 48 పాయింట్స్ అయితే వెయిట్ చేయొచ్చు. ప్రెసెంట్ అయితే 600 రన్ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. అండ్ డన్ ఫర్ ది డే ఆఫ్టర్ దిస్. సో ఇంకేమీ ట్రేడ్స్ అనేవి ఏమీ ప్లాన్ చేసుకోను. సో ఇంకా ఈ ట్రేడ్ తర్వాత మాక్సిమం లాస్ 1500, ఇందులో హెచ్చింగ్ మహా అయితే ఒక 100 రూపీస్, ఒక 1600 2000 లోపే ఉంటుంది. విన్ అయితే మనకి ఒక 3000 అలా వస్తుంది. 3000 నుంచి ఇది ఒక హెచ్చింగ్ డౌన్ 100 పోయినా క్లోజ్ టు 2800 కానీ 900 కానీ అలా రావచ్చు, జీరో వరకు వెయిట్ చేస్తే. లేదు 2 రూపీస్ దగ్గర 1 రూపీ దగ్గర తీసేసుకుంటే 2500 అబవ్ వస్తుంది. ఓకే, సో ఈ ట్రేడ్ తర్వాత ఇంకెటువంటి ట్రేడ్స్ అయితే తీసుకోవద్దు. వీళ్ళ క్లోజ్ ద డే ఆఫ్టర్ దిస్. సో ప్రెసెంట్ అయితే 1200 రన్ అవుతుంది. నిఫ్టీ R3 క్యామెరా దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా రిజెక్షన్ అయితే జరిగింది. సో డేలో కూడా ఇంపార్టెంట్. డే హై మనకి ఇక్కడ R3 కెమెరాలు ఎంత ఇంపార్టెంట్ అనుకున్నామో ఇక్కడ డేలో కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే ఇక్కడ స్వింగ్ హై ఉంది, అలాగే ఇక్కడ స్వింగ్ లో కూడా ఉంది. సో ఇక్కడ అండ్ S3 క్యామెరాలో కూడా ఉంది. కానీ టార్గెట్ బాడీ లో వరకు అయితే వచ్చింది. 1:2 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్న స్టాప్ లాస్ పైన పెట్టుకున్న 16 పాయింట్స్ 18 పాయింట్స్ వచ్చింది కదా ఇందాక. సో 36 పాయింట్స్ లైక్ 16 అయితే 32, 18 అయితే 36. సో 1:2 అనేది అయిపోయింది. కానీ మనకి అకార్డింగ్ టు ఆప్షన్స్ అయితే ఇంకా రాలేదు. సో ప్రెసెంట్ ఇంకా 1000 రూపీస్ అలా రన్ అవుతుంది. రిస్క్ అనేది మనకి తక్కువే పెట్టింది కాబట్టి వెయిట్ చేద్దాం. ఇక్కడ నుంచి 1500 రిస్క్ వస్తే క్లోజ్ చేద్దాము, లేదు ఇక్కడ నుంచి 2000 వస్తే లైక్ వీ క్యాన్ హోల్డ్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్పాను కదా బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ అందరు కూడా పైకి వెళ్తుంది అనుకుంటారు, కానీ ఇక్కడ లాంగ్ ఎంట్రీస్ తీసుకుంటారు, కానీ రివర్సల్ అయితే అయింది. ఇక్కడ స్వింగ్ అనేది చూసుకోరు. సో స్వింగ్ లెవెల్స్ కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే అక్కడ డే హై ఉంది. డే హై దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయినా సరే ఆ స్వింగ్ దగ్గర ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూడండి, ఫేక్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ప్రైస్ యాక్షన్ ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గర ఉంది. అండ్ ఇక్కడ కూడా రెండు కూడా హై ప్రాబిలిటీ. ఓకే, ఈ రోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా హై ప్రాబిలిటీ, అందుకే తీసుకున్నాం. అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే 1:2 అయిపోయింది, కానీ అకార్డింగ్ టు ఆప్షన్స్ అండ్ అకార్డింగ్ టు రిస్క్ రివార్డ్ అకార్డింగ్ టు ఆప్షన్స్ అయితే ఇంకా అవ్వలేదు. సో అయితే వెయిట్ చేస్తున్నాను నేను. ఇది లైక్ 15కి వచ్చింది అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవడం లాంటివి అన్నా చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే ఇంకా 1500 రిస్క్ అలాగే ఉంచుతున్నాం. సో నిఫ్టీ S3 క్యామెరా వరకు కూడా వస్తుంది. సో ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే రివర్స్ అవుతుందా చూడాలి. S3 క్యామెరాలో టార్గెట్ సెకండ్ లైక్ మనకి R3 క్యామెరా దగ్గర నుంచి S3 క్యామెరాలో టార్గెట్ అకార్డింగ్ టు స్ట్రాటజీ అనుకున్నాం కదా, సో అది కూడా హిట్ అయితే అయిపోయింది. సో ప్రెసెంట్ ఇంకేమీ అప్డేట్ చేసుకోలేదు. కావాలనుకుంటే ఇక్కడ మనం పొజిషన్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఆల్రెడీ టార్గెట్ వరకు వచ్చింది కదా. సో ఇన్ కేస్ R3 అంత పవర్ఫుల్, S3 కూడా అంతే పవర్ఫుల్. మరి అలాంటప్పుడు ఇక్కడ యాడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ చిన్నది బౌన్స్ అయినా సరే స్టాప్ లాస్ టైట్ పెట్టుకోవాలి కదా, మళ్ళీ పొజిషన్స్ యాడ్ చేస్తే అప్పుడు మళ్ళీ హిట్ అయిపోద్దామో అనుకుంటున్నాను. సో అందుకే ఇంకేమీ యాడ్ చేయట్లేదు. మరి మీరు అడగొచ్చు ఇక్కడ లైక్ S3 క్యామెరా ఉంది కదా, మరి ఇక్కడ మళ్ళీ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చా నెక్స్ట్ బార్ గ్రీన్ బార్ అని. కాకపోతే ఈరోజు ఇన్ కేస్ వైట్ సిపిఆర్ కానీ యావరేజ్ సిపిఆర్ అయితే కానీ నేను ప్లాన్ చేస్తాను, కానీ ఈరోజు నేరో సిపిఆర్ ఉంది. ఓకే, సో నేరో సిపిఆర్ అప్పుడు డేలో బ్రేక్అవుట్ ఎంట్రీస్ ఛాన్సెస్ ఎక్కువ. ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ట్రెండ్ కంటిన్యూషన్ కూడా జరిగితే జరగచ్చు. సో ఇంకా అలాంటప్పుడు రిస్క్ చేయడంలో సెన్స్ ఏమీ ఉండదు. సో ఇంకా ఈవెన్ S3 క్యామెరా దగ్గర నుంచి గ్రీన్ బార్ ఫామ్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళినా సరే ఇంకా ట్రేడ్ అయితే ఏమీ ఆపొద్దు. సో లెట్ ఇట్ మూవ్ అంతే. సో స్టాప్ లాస్ అయితే ఇంకా సేమ్ అంతే ఉంది. 30 నుంచి 45 పెట్టుకున్నాం కదా, 45 హిట్ అయితే క్లోజ్ చేస్తాం. సో ట్రిగరింగ్ ప్రైస్ కి దానికి 5.5 రూపీస్ డిఫరెన్స్ అయితే పెట్టుకున్నాను.
అండ్ కొన్ని సినారియోస్ లో ఏమవుతుందంటే S3 క్యాంప్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అయ్యి ఈవెన్ దో నారో సిపిఆర్ డే హై బ్రేక్అవుట్ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ అగ్రెసివ్ గా పైకి కూడా వెళ్ళొచ్చు. ఇన్ కేస్ అలా జరిగితే అప్పుడు మన స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో గ్రీన్ క్యాండిల్ వస్తుంది ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అయింది కదా, మళ్ళీ లైక్ ఫేక్ బ్రేక్అవుట్స్ లాంటివి కూడా జరగవచ్చు. కానీ నేనైతే ఎక్కువ ఫేక్ బ్రేక్అవుట్స్ ఎక్కువ నారో సిపిఆర్ అప్పుడు చూడను, వైట్ సిపిఆర్స్ అప్పుడే చూస్తాను. సో ఇన్ కేస్ లూజ్ అయితే వచ్చిన ప్రాఫిట్ లూజ్ అవుతాం. అండ్ దెన్ ఒక 1500 మాక్సిమం లాస్ లిమిట్ 1500 అంతే. ఓకే, సో చూద్దాం. ఈ లెవెల్ కూడా బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ డౌన్ ట్రెండ్ అయితే ఉంటుంది. సో ఇంకా 20 పాయింట్స్ ఉన్నాయి, ఇంకా 2000 ప్రాఫిట్ అయితే వచ్చే పొటెన్షియల్ అయితే ఉంది. టైం అయితే 10 o'clock అయింది, ఇంకా మార్కెట్ మూమెంటం అయితే ఇంకేమి చూపించట్లేదు. సో ఓకే, ఎనీహౌ ఇంకా ఈ ట్రేడ్ తర్వాత అయితే ఆపేస్తాను. ఈ రోజుకైతే మాక్సిమం లాస్ లిమిట్ అయితే 1500 అలా వస్తుంది, 1500 1600 అలా వస్తుంది. ఓకే గైస్, బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది. సో ఈ జోన్ కూడా బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడే మార్కెట్ ఇంకా కిందకి ఫాలో అవ్వచ్చు. నిఫ్టీ అయితే ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ జరుగుతుంది, ఎగ్జాక్ట్ గా అక్కడే పిన్ బార్ అనేది ఫామ్ అవుతుంది. సో ఏదైనా జరగవచ్చు. బ్యాంక్ నిఫ్టీ 20 EMA కూడా బ్రేక్అవుట్ చేయాలి మార్కెట్ కొంచెం పైకి వెళ్ళాలంటే. కానీ 24,700 కొంచెం దూరంగానే ఉంది, పర్వాలేదు. 24,700 ఎక్కడెక్కడ ఉంది కాబట్టి సో మార్కెట్ ఇక్కడ సిపిఆర్ కింద సైడ్ వేస్ గా ఉంటే పర్వాలేదు. ట్రెండింగ్ డే అయింది అనుకోండి, ఇక్కడ S3 క్యాండిల్ ఇక్కడ R3 నుంచి అలా రివర్స్ అయింది, S3 నుంచి కూడా రివర్స్ అవ్వచ్చు. కానీ ఈ రోజు ట్రెండ్ అనేది వన్ సైడ్ ఉండొచ్చు. ఇక్కడ డేలో కూడా బ్రేక్అవుట్ అవుతుంది కదా అని చెప్పి లైక్ మనం అయితే ఇంకా హోల్డ్ చేస్తున్నాం. జనరల్ గా అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు ఈ ప్లేస్ దగ్గర. అండ్ ఇన్ కేస్ ఫేక్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ మళ్ళీ ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అయిందని ఎవరైతే షార్ట్ వెళ్ళారో వాళ్ళందరినీ ట్రాప్ చేస్తూ మార్కెట్ పైకి కూడా వెళ్ళొచ్చు. కానీ చెప్పాను కదా, ఫేక్ బ్రేక్అవుట్స్ నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు నారో సిపిఆర్ అప్పుడని. సో స్టాప్ లాస్ హిట్ అయితే హిట్ అవుతుంది, లెట్ ఇట్ హ్యాపెన్. సో ప్రెసెంట్ ఇంకా 1000 రూపీస్ దగ్గరే ఉంది, ఎటువంటి అప్డేషన్ కూడా ఏం చేసుకోలేదు. కానీ అకార్డింగ్ టు రిస్క్ రివార్డ్ అయితే మాత్రం S3 క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారం S3 క్యాండిల్ హిట్ అయిపోయింది. రిస్క్ రివార్డ్ 1:2 అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ ప్రకారం కూడా మనకి ఇదైతే హై హిట్ అయిపోయింది. సో ఇదైతే ఇంకా వెయిట్ చేస్తాను అంతే. అయితే సింగిల్ డిజిట్ వరకు 0 వరకు వెయిట్ చేస్తాను. ఇన్ కేస్ ఈ క్యాండిల్ ప్యూర్ బ్రేక్అవుట్ అయినా లేదంటే ఇక్కడ 20 EMA నుంచి మళ్ళీ రిజెక్షన్ జరిగినప్పుడు పొజిషన్స్ యాడ్ చేస్తాను. రిస్క్ అయితే అంతే ఉంచుతాను, 1500 రిస్క్ అయితే అలాగనే ఉంచుతాను. సో ఓకే గైస్, అయితే నేను ట్రావెలింగ్ లో ఉంటాను, ఇప్పుడు అయితే బయటకు వెళ్తాను. సెషన్ అనేది క్లోజ్ చేస్తాను. ఇంకా దీని తర్వాత ఎటువంటి ట్రేడ్స్ అయితే ఏమి తీసుకోవట్లేదు. సో మీరు ఎటువంటి ట్రేడ్స్ తీసుకున్నా సరే బీ కాషియస్ అబౌట్ ద రిస్క్ మేనేజ్మెంట్. అయిపోయిన తర్వాత నేను అప్డేట్ చేస్తాను, నేను గ్రూప్లోనో లేదంటే ఇన్ కేస్ లేదంటే యూట్యూబ్ వీడియో చేస్తాను. ఈరోజు చాలా రోజులు అయిపోయింది కదా, యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తాను. సో స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా ఐ విల్ ట్రై టు అప్డేట్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, పర్వాలేదు. ఫైన్, సెషన్ అయితే క్లోజ్ చేస్తున్నాను. సో నేనైతే ఉంచుతాను నా ఇది స్టాప్ లాస్ 45 వరకు ఉంచుతాను. లేదంటే సింగిల్ డిజిట్ లైక్ 2 రూపీస్ 1 రూపీస్కి వచ్చింది అనుకోండి, అప్పుడే క్లోజ్ చేస్తాను. ఓకే, ఓకే గైస్, మార్కెట్ అయితే క్లోజ్ అయింది. టైం అయితే 6:15 ఆల్మోస్ట్. సో మనం ఎంట్రీ ఇక్కడ R3 క్యాండిల్ అయితే తీసుకున్నాం. మార్కెట్ అయితే ఫుల్ డౌన్ మూమెంట్. అండ్ ఒకటే ఏ క్యాండిల్ కూడా 20 EMA బ్రేక్అవుట్ చేయలేదు, ఓన్లీ ఇక్కడ 2 o'clock తర్వాత బ్రేక్అవుట్ చేసింది. బట్ స్టిల్ ప్యూర్ అయితే క్రాస్ చేయలేదు కాబట్టి దట్ గేవ్ మీ ద గట్ కాన్ఫిడెన్స్ టు హోల్డ్ షార్ట్ పొజిషన్. సో లెట్ మీ లాగిన్. సో పొజిషన్ అయితే మనకి ఆల్మోస్ట్ హెడ్జింగ్ లెవెల్ అయితే ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు, ఎందుకంటే అక్కడ 0.05 దగ్గర సెల్లర్స్ ఎవరు లేరు. సో ఆల్మోస్ట్ మనం 30.85 దగ్గర తీసుకున్నాం. అండ్ దెన్ 0.5 దగ్గర క్లోజ్ చేసాం. 30 పాయింట్స్ ప్రాఫిట్ అయితే వచ్చింది అండ్ 2970. సో నెక్స్ట్ ఏంటంటే మనం కావాలనుకుంటే పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో విన్నింగ్ ట్రేడ్ అప్పుడు ఎక్కువ విన్ అవ్వాలంటే చాలా మంది లూజింగ్ ట్రేడ్స్ కి యాడ్ చేస్తారు, కానీ విన్నింగ్ దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో లెట్ మీ షో యూ దట్ అనదర్ అకౌంట్. సో అందులో పొజిషన్స్ అయితే యాడ్ చేసాము. సో ఇందులో ప్రాఫిట్ అయితే 3185 వచ్చింది. సో ఇది యాడింగ్ ఎలా చేసుకోవాలంటే మనం విన్నింగ్ అప్పుడు మళ్ళీ పొజిషన్స్ మన సైడ్ మూవ్ అవుతున్నప్పుడు యాడ్ చేసుకోవాలి. లైక్ చూసుకుంటే ఫస్ట్ ట్రేడ్ మనకి 37.65 కి అక్కడ సెల్ చేసాం 75 క్వాంటిటీస్. ఆ తర్వాత మళ్ళీ యాడ్ చేశాను. ఫస్ట్ బై మిస్టేక్ ఇది లైక్ 75 సెల్లింగ్ బయింగ్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 100 క్వాంటిటీస్ 23 దగ్గర సెల్ చేసి జీరో వరకు కాదు 6.05 వరకు హోల్డ్ చేసుకున్నాం.
సో ఇందులో ప్రాఫిట్ అయితే 3185 వచ్చింది. సో ఇలా విన్నింగ్ పొజిషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. విన్నింగ్ అప్పుడే ఎక్కువ విన్ అవ్వాలి, లూజింగ్ అప్పుడు అయితే మనకి ఎలాగ అనుకున్నాం కదా రిస్క్ 1500 అని, 1500 వరకు అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాం. ఓకే, సో టోటల్ 3000 ఇందులో అండ్ దాని అందులో 3000, టోటల్ 6000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో R3 నార్మల్ డైలీ ప్యూర్స్ కంటే నేను సప్లై జోన్ దగ్గర నుంచి రిజెక్షన్ అవుతుంది అనుకున్నాను, కానీ దానికన్నా ముందు అయిపోయింది. రాదర్ దాన్ దట్ ఇక్కడ మనకి స్వింగ్ కూడా ఉంది. సో మార్కెట్ అక్కడి నుంచే రివర్స్ అవ్వాలని లేదు, ఈ స్వింగ్ దగ్గర నుంచి కూడా రివర్స్ అయింది. ఎనీహో మనకి స్ట్రాటజీ కూడా ఉంది కదా R3 క్యాండిల్ స్ట్రాటజీ, దాని ప్రకారం అయితే వెళ్ళాము. టార్గెట్ ఇక్కడ తీసుకోవచ్చు 1:2, కానీ ఆప్షన్ సెల్లింగ్ ఈ రోజు ఎక్స్పైరీ కదా, సో హోల్డ్ చేసాను, అందుకు మనకి ప్రాఫిట్ అనేది 0 వరకు హోల్డ్ చేసాం. ఓకే, సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. సో ఇంకా మీకు వీడియోస్ యూట్యూబ్ లో కావాలంటే జస్ట్ సపోర్ట్ చేయండి. ఓకే, లైక్ బటన్ హిట్ చేయండి కింద, ఎక్కువ లైక్స్ వస్తే వీడియోస్ పెట్టడానికి కూడా చూస్తాను. నెక్స్ట్ ఇక్కడ R3 క్యాండిల్ స్ట్రాటజీస్ అనేవి ఇలా తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ అన్ని సినారియోస్ లో కూడా అవ్వదు. ఓకే, R3 క్యాండిల్ అంటే అన్ని సినారియోస్ లో ఏమి పనిచేయదు. దానికి డే ట్రేడింగ్ కోర్స్ ఉంటుంది. కోర్స్ తీసుకుంటే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి ఏంటన్నది అందులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. ఓకే ఓకే గైస్, దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.